అబ్బో అక్కడ ఆ క్వాలిటీ ఆ బుట్ట ఏడుగా ఉంది, చేడు కలవట్లా. అసలు ఇంక కొట్టం దానికి కలవదు ఇక, అసలు కలవట్లా. నేను 7 ఎకరాలు 7 గుడ్లు కొట్టే మొత్తం కొడితే నేను 3 గుడ్లు ఇస్తే ఆకుల కిందే మొత్తం మళ్ళీ ట్రిప్స్ తెల్లగా మొత్తం కరెక్ట్ పోయింది. ఈ 2 రోజులు పడుతుంది మళ్ళీ మామూలుగా పడుతుంది అన్నాడు. అట్లా గాలి ఇది మామూలుగా ఉండదులే, బుట్టాలు బాగుంటది అన్న. తర్వాత ఇప్పుడు చూసి అబ్బా బాగుంది ఈ అమ్మాయి ముందు అంటున్నాడు. ఈ గ్యాప్ లో ఎన్ని యాడ్లు వేసుకుంటావో వేసేసుకో, తర్వాత బొమ్మ దత్తర్లు పోతే. హాయ్ అండి, నమస్తే. నీ కమల్ని. సో ఎప్పుడైతే మాచర్ల ఏరియా, పిడుగురాళ్ళ ఏరియా కొంతమంది రైతులు ఎవరైతే ముందుగా మే నెలలో స్టార్టింగ్లోనే పత్తి నాటుకోవడం జరుగుతుంది, సో అలాంటి రైతులు అయితే కనుక కామెంట్ చేయడం జరుగుతుంది, అన్న పత్తిలో మొదటి స్ప్రే ఏం చేయాలని చెప్పి చాలామంది రైతులు అయితే కామెంట్ చేయడం జరుగుతుంది. సో గతంలో మనం ఎప్పుడు కూడా ఇంత ఎర్లీగా వెళ్ళే వాళ్ళం కాదు పత్తి. మేము ఈ సంవత్సరం మే నెల వర్షం పడింది, యాక్చువల్గా మే నెలలోనే మనం ఎండింగ్లో వేద్దాము, కొంత ముందుగా వస్తుందనే ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది, ప్రాక్టికల్గా చెక్ చేసుకోవడానికి కూడా. సో అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వర్షాలు పడినప్పుడు మేము పెట్టుకున్నప్పుడు మంచిగా మొలిచినాయి. ఏదైతే మన ఏరియాలు ఉన్నాయో కృష్ణా, గుంటూరు, సో మిగతా ఏరియాలు రెగ్యులర్గా జూన్లో నాటుకునే వాళ్ళందరూ కూడా ఇంకా కూడా విత్తనం పెట్టుకునే పరిస్థితిలో ఉంది. సో దాంతోపాటు మన ఖమ్మం కానీ, వరంగల్ కానీ, మహబాద్ కానీ, సో ఇవి కూడా పెట్టుకున్నా కానీ మొలిసి ఎండిపోయిన పరిస్థితులు, లేదంటే మొలక సరిగా మొలవలేక అలానే వదిలేసిన పరిస్థితి అయితే ఇప్పటికీ కూడా వర్షం లేకపోవడం వల్ల నెల రోజులు అవుతుంది మన పొలం పెట్టి, అయినా కానీ ఇంకా కూడా బిక్కు అనుకుంటూ ఇలానే ఉండడం జరిగింది. సో ఇప్పుడు కనుక ఎవరైతే 30 రోజుల లోపు పత్తిలో యాక్చువల్గా మందు కొట్టాల్సిన అవసరం లేదు, కానీ మనకి ఏదైనా ముడత తగులుతుందంటే తప్పదనమాట. సో 90% మీకు ముడత లేదు 30 రోజులు అనుకుంటే కొట్టాల్సిన అవసరం లేదు. 30 రోజులు దాటిన తర్వాత 40 రోజుల టైంలో ఒక స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. సో కానీ మాకు కొంత ముడత అనేది తగలడం జరిగింది. సో దానివల్ల నేను ఆ మొక్కలు కూడా మీకు వీడియోలో చూపిస్తాను. సో దానివల్ల నేను ఒక 4 రకాలుగా కలిపి స్ప్రే చేయడం జరిగింది. ఈ 4 రకాలు కలిపి కొట్టితే కనుక ఖచ్చితంగా కూడా 30 రోజుల లోపల ఉన్న తోటకైతే కనుక ఎక్సలెంట్గా ఉండడం అయితే కనుక జరుగుతుంది. సో అసలు నేను ఏం స్ప్రే చేశాను అని గమనిస్తే కనుక 4 రకాల్లో వచ్చేసరికి మొదటిది వచ్చేసరికి మోనోక్రోటోఫాస్. ఈ మోనోక్రోటోఫాస్ అనేది ఎకరానికి 200 ml చొప్పున, దాంతోపాటు కాన్ఫిడార్ అనేది ఎకరానికి 80 ml చొప్పున. కాన్ఫిడార్ ఇమిడాక్లోప్రిడ్ 17.1% ఉన్నది, కాన్ఫిడారు 80 నుంచి 100 ml వరకు కూడా తీసుకోండి. దాంతోపాటు సాఫ్ అనేది ఎకరానికి 200 గ్రాముల చొప్పున, దాంట్లో కార్బెండిజం, దాంతోపాటు వచ్చేసరికి మ్యాంకోజిబ్ రెండు కూడా కలిపి మిక్సింగ్లో ఉంటుంది. ఇది ఎకరానికి ఒక 200 గ్రాముల చొప్పున. దాంతోపాటు వచ్చేసరికి 319. సో ఈ 319 వచ్చేసరికి ఎకరానికి 1 kg. ఈ సాఫ్ వచ్చేసరికి, అంటే ఇది సాఫ్, ఇది గ్రోమూర్ వాళ్ళదలే. సో ఏది దొరికితే అది తక్కువ ప్రైస్లో మీరు అందుబాటులో ఉంటే అది తీసుకోండి. సో సాఫ్ అనేది ఎకరానికి ఒక 200 గ్రాములు. 319 ఎందుకు వేసానంటే బెట్ట మీద ఉంది, సో మంచి మొక్క కొంచెం కోలుకుంటుంది ఇబ్బంది పడకుండా అని చెప్పి 319 1 కిలో చొప్పున, సాఫ్ 200 గ్రాములు, దాంతోపాటు వచ్చేసరికి మోనోక్రోటోఫాసు 200 ml, కాన్ఫిడార్ వచ్చి 80 నుంచి 100 ml వేసాను. సో ఈ 4 కాంబినేషన్లో వేస్తే సో మొక్క అనేది క్వాలిటీగా కొంత పెరుగుదలకి గురవడానికి 319 సరిపోతుంది. సాఫ్ అనేది తెగుళ్ళని అరికట్టడానికి, మొక్క నలుపు రావడానికి బాగుంటుంది. మోనో మెత్తదనాన్ని తీసుకురావడానికి బాగుంటుంది. కాన్ఫిడారో మోనో కలిపి దోమని, త్రిప్స్ని కూడా కంట్రోల్ చేయడానికి అయితే కనుక బాగుంటుంది. కాబట్టి ఈ 4 సమపాలనలో బడ్జెట్లో 500 నుంచి 600 రూపాయల లోపలనే అవుతుంది ఖచ్చితంగా ఎకరానికి. సో తక్కువ ప్రైస్లో ఉన్నవి కంపెనీ అయినా తీసుకోండి, ఏం కాదు. 30 రోజుల్లో గతంలో స్ప్రే చేసే వాళ్ళం కాదు, ఇప్పుడు చేయడానికి కారణం సో ముడత తగిలితేనే చేయండి, ముడత తగలకపోతే చేయాల్సిన అవసరం లేదు. సో డబ్బులు అనేది ఊరికే రావు. సో అదే ఆల్రెడీ మీరు మే నెలలో స్టార్టింగ్లో పెట్టుకొని ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు రాయి ఏరియాలో పెట్టుకునే రైతులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ సాఫ్ ప్లేస్లో రోకో అనేది ప్రిఫర్ చేయండి. సో ఈ సాఫ్ 200 గ్రాముల ప్లేస్లో మీరు రోకో అనేది 250 గ్రాములు, అంటే రోకో 250 గ్రాములు,
దాంట్లో 19 1 kg ఎకరానికి, మోనోక్రోటోఫాసు 200 ml, కాన్ఫిడార్ వచ్చేసరికి 100 ml చొప్పున కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఏదైతే ఎర్ర తెగులు సంక్రమిస్తుంది, సో కొంత ఈ ఎర్ర ఏరియాల్లో రెడ్ కలర్ సాయిల్ ఎక్కువగా ఉన్న ఏరియాల్లో ఖచ్చితంగా కూడా ఈ ఎక్కువగా మనకి రైతులకి మే నెలలో పెట్టుకున్న రైతులకి పత్తిలో ఎక్కువగా ఎర్ర తెగులు సమస్య అనేది ఎక్కువగా ఉంది. సో ఈ సమస్యని నివారించాలంటే ఖచ్చితంగా కూడా పైన స్ప్రేయింగ్ వచ్చేసరికి రోకో అనేది స్ప్రే చేయండి. సాయిల్లో వచ్చేసరికి మీరు మందు కట్టలు పెట్టే ముందు బూకమాండర్ అనేది కనుక స్ప్రే సాయిల్లో ఇచ్చుకుంటే ఒక 5 kg చొప్పున అంటే 800 రూపాయలు ఖర్చు రావడం జరుగుతుంది. కానీ మీకు ఆ ఎర్ర తెగులు అనేది పెరగకుండా ఖచ్చితంగా కూడా బూకమాండర్ వల్ల ఖచ్చితంగా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి సో భూమిలో ఎర్ర తెగులు ఉందంటే బూకమాండర్ అనేది మీరు మొక్కకి ఇవ్వగలిగితే ఆ ఎర్ర తెగులు అనేది పెరగకుండా సో మళ్ళీ 40-50 రోజుల వరకు కూడా కాపాడే శక్తిని మనకి అన్ని న్యూట్రియన్స్ని అందించడానికి ఈ బూకమాండర్ అనేది ఎకరానికి ఒక 5 kg ఏ ఫెర్టిలైజర్లో అన్న కలిపి పెట్టుకున్నట్లయితే కనుక మీ తోటలో ఎర్ర తెగులు సంక్రమించకుండా ఉండే అవకాశం ఉంటుంది. పై తర్వాత అంటే 30 నుంచి 40 రోజుల వ్యవధిలో మాత్రమే ఈ స్ప్రేయింగ్ అనేది చాలా బాగుండే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మీకు స్ట్రైకర్ అని చెప్పి మార్కెట్లో అవైలబిలిటీ ఉంటుంది. సో స్ట్రైకర్ అనేది నెక్స్ట్ స్ప్రేయింగ్ అయితే కనుక నేను చేయడం జరుగుతుంది. కొంచెం తేమ మీద వచ్చినప్పుడు ఎక్కువగా అంటే 40 రోజుల టైంలో ఖచ్చితంగా కూడా మనం సైడ్ బ్రాంచెస్ని ఓపెన్ చేయాలి. 40 నుంచి 50 రోజులు అంటే 30 రోజుల నుంచి మనం 50 రోజుల గడువు టైంలో ఖచ్చితంగా కూడా మనం సైడ్ బ్రాంచెస్ని ఓపెన్ చేసుకోగలిగితే సో మొక్క అనేది పిండినల్లి దాంతోపాటు వచ్చేసరికి ఆ టైంలో కనుక మంచిగా గ్రోత్ ఉండాలి. ఖచ్చితంగా కూడా మొక్క అనేది గ్రోత్ అనేది ఉండాలి. దాంతోపాటు వచ్చేసరికి సైడ్ బ్రాంచెస్ ఎక్కువ ఓపెన్ అవ్వాలి. సో ఒక బుట్టలాగా రావాలి. సో థాట్ అనుకుంటే కనుక ఖచ్చితంగా కూడా నేను గత సంవత్సరం స్ట్రైకర్ అనేది వాడాను. సో మళ్ళీ ఈ సంవత్సరం కూడా అదే వాడతాను. సో మళ్ళీ దానికి కారణం ఏంటి అంటే ఆ స్ట్రైకర్ అన్నది బాగా సైడ్ బ్రాంచెస్ మనకు గతంలో ఏదైతే మిరప తోటల్లో హారియర్ లాంటిది మందు వాడారో సో మీకు అలాంటి రిజల్ట్ పత్తిలో కనిపించాలి తక్కువ బడ్జెట్లో అంటే 800 రూపాయల్లోనే మీకు సైడ్ బ్రాంచెస్ బాగా ఓపెన్ అవ్వాలి అనుకుంటే గనక ఖచ్చితంగా మీకు ఇక్కడ చాలామందికి ఏదో పెంచేసి పైన తలకొమ్మలు పెంచుతూ ఉంటారు. కానీ అలా కాదు. సో కింద నుంచి ఒక బుట్టాకారంలో తోటని ఎప్పుడైతే తీసుకొస్తారో అప్పుడు మనకి దిగుబడి అనేది ఎక్కువగా పెరుగుతుంది. అంతేగాని ఇంత ఎత్తు పెరిగిన తర్వాత తల కొట్టేసి ఎప్పటికో చాలామంది సైడ్ బ్రాంచెస్ వస్తాయి అనుకుంటారు. అప్పుడు కింద నుంచి రావు. కింద నుంచి రావాలంటే ఖచ్చితంగా కూడా 30 నుంచి 50 రోజుల వ్యవధి లోపులోనే మ్యాక్సిమం గనక ఈ స్ట్రైకర్ అనేది గనక కొట్టగలిగితే 100కి 200% మీకు సైడ్ బ్రాంచెస్ అనేది చాలా బాగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో కొట్టిన తర్వాత ఎలా ఉంటుంది, కొట్టక ముందు ఎలా ఉంటుంది అనేది కూడా మీకు వీడియో ద్వారా మీకు చూపించడం అయితే కనుక జరుగుతుంది. సో ఎవరైతే మొదటి స్ప్రే అడిగారో సో అలాంటి రైతులందరూ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ స్ప్రే వచ్చేసరికి స్ట్రైకర్ అనేది సెకండ్ స్ప్రేలో మనం స్ట్రైకర్ కనుక కొట్టగలిగితే సో ఖచ్చితంగా కూడా బెటర్ రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది. మనం పత్తిలో మ్యాక్సిమం 4 నుంచి 5 స్ప్రేల్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక మీకు అందించడం అయితే కనుక జరుగుతుంది. సో ఇదండి ఓవరాల్గా. మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలంటే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై జవాన్ జై కిసాన్. మందు బాగుందండి. పత్తి కొట్టారా? కొట్టాం. ఇవాళ 12 రోజులు అయింది. 5వ రోజు కానీ మామూలు దాని రిజల్ట్ మామూలు లేదు. అసలుకి ఆ క్వాలిటీ మామూలు గోడలో మామూలుగా రాలేదు. అంత ముందు చూడటానికి దిగుడుగా ఉంది చేను. అంతా ఆ క్వాలిటీ అనేది మొత్తం సమానంగా సదరంగా వచ్చి అసలు బాగుంది. మొత్తం కనిపించినట్టుంది ఆకు. బుట్టగట్లా నుంచి పుట్ట అంత కొమ్మలు వచ్చినాయి. అదే రెండోసారి మళ్ళీ కొట్టవచ్చా కొట్టకూడదని అడుగుదామని. కొట్టొచ్చు బాబాయ్, బాగుంటది అది. సత్యమల్లి వచ్చింది ఇప్పుడు కాలులో. అవునులే ఇత్తనాలు కూడా బేరా కేజీ గుర్తుంది. వాళ్ళం మేము తాళ్ళూరు. ఓకే. ఎట్లుంది బాబాయ్ కొట్టొచ్చు అందరూ స్ట్రైకరు? అసలు అది నేను మిరలో 9-10 ఎకరాలు మందులు మామూలు కొట్టం.
అట్లా ముందు 3 ఏళ్ళు 4 ఏళ్ళు పెట్టినా కూడా అంత రిజల్ట్స్ దేనికి లేదు పెద్ద పెద్ద కంపెనీలకి. సింజంత బేరు ఎన్ని కంపెనీలకి అంత సీను ఏ ముందుకు లేదండి. చూసాక 12 రోజులు అయింది దాని పవర్ ఇంత మంది తగ్గల. 15 రోజులు కూడా బాగా వస్తాయి, కాపు కూడా తొందరగా సెట్ అయింది. సెట్ అయితే అసలు మా ఎగురు దిగుడుగా ఉందని చేయను. ఒకసారి ఇంత మొక్క ఒకసారి అంత మొక్క ఒకసారి మండలం ఇంత చెట్లు కట్టినాయి. అవి మొత్తం పోయి అసలు మొత్తం సగం వచ్చింది పేరు. అందుకే మళ్ళీ అడగాలి పచ్చి. ఓకే ఓకే. అయితే ఏ ఊరు బాబాయ్ ఇది కరెక్ట్ గా? సత్రపల్లి దగ్గర తాలూరు పక్కన అబ్రాజ్పాలెం. అబ్రాజ్పాలెం. ఓకే ఓకే ఓకే. పెద్దగోపాల మండలం ఉందిగా. అవును. 2 కిలోమీటర్లు. ఇంటికి అంత దూరం వచ్చి ముందు అంటే నవ్వుతారు కదా. నవ్వుతానంటే నేను కాదు, నమ్మితాడు నేను చెప్తాను. నాకు తెలుసు ధన్యవారం. అందుకని తీసుకొచ్చుకొచ్చా. నేను వచ్చి అర్థం కాల ఎక్కడ అంత రిజల్ట్ ఉందనుకున్నాను. కొద్దిగా మెత్తబడి మామూలుగా ఉంటుంది, ఒక 6 రోజులు అట్లా ఉందాం అనుకున్నా. అట్లా ఇప్పుడు దాన్ని పవర్ ఇంకా దగ్గర 12 రోజులు 13 రోజులు ఇవ్వాల్సి. ఇంకా ఒక వారం ఉంటుంది అనుకుంటా. ఓకే. అబ్బో అక్కడ ఆ క్వాలిటీ ఆ బుట్ట వేరుగా ఉంది, చేరు కలవట్లా. అసలు ఇంక కొట్టం దానికి కలవదు ఇక. అసలు కలవట్లా. నేను 7 ఎకరాలు 7 గుడ్లు కొట్టే మొత్తం కొట్టి నేను 3 వేలు గుడ్డు ఇస్తే ఆకుల కిందే మొత్తం మళ్ళీ ట్రిప్స్ తెల్లగా మొత్తం కరెక్ట్ పోయింది. ఈ 2 రోజులు పడుతుంది మళ్ళీ మామూలుగా పడుతుంది అన్నాడు. అట్లా గాలి ఇది మామూలుగా ఉండదులే, బుట్టాలు బాగుంటది అన్న. తర్వాత ఇప్పుడు చూసి అబ్బా బాగుంది ఈ అమ్మాయి ముందు అంటున్నాడు.